విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా అన్ని పార్టీల అతిరథ మహారథులకు, విచ్చేసిన రైతు సోదరులకు, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలుసు దేశానికి వెన్నెముక రైతన్న. అలాంటి రైతుని మాయ మాటలు చెప్పి మోసగించిన ఏ ప్రభుత్వానికి కూడా పుట్టగతులు ఉందో అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగా పిలువబడేది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి వచ్చిందనే సంగతి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు. ఆనాడు 2004లో మరి ఎలక్షన్స్ కి పాదయాత్ర చేస్తూ రైతు రాజ్యాన్ని తీసుకొస్తానని పంచికట్టుకుని పాదయాత్ర చేస్తూ ఈ రోజు రైతుల్ని మరి ఏ విధంగా రోడ్ల పాలు చేశారో కూడా మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. తన కొడుకుకి, తన బంధువులకి ఆస్తులు చేకూరుస్తూ, రైతులకు అప్పులు చేకూరుస్తూ, తన్నేలిస్తూ ఈ రోజు వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాదా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు మహారాష్ట్రలో మరి బాబ్లీ ప్రాజెక్టు కాకుండా ఇంకా 11 ప్రాజెక్టులు కడితే మరి తెలంగాణ ప్రాంతంలో 6 జిల్లాలలో మరి నీళ్లు లేక ఎడారిగా మారిపోతుంది. మరి ఆ విషయం తెలిసి కూడా ఈ రోజు ఏమీ పట్టనట్టు చిరునవ్వులు చిందిస్తున్నాడంటే ఆయనకి ఎంత అహంకారం ఉందో కూడా మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ముడుపులిచ్చి సోనియా గాంధీని ఇడుపుల పైకి తీసుకెళ్ళడం తెలుసు, కానీ అదే ముడుపులిచ్చి మరి మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేసిన ఆ ప్రాజెక్టు ఆపించాలని గుర్తు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వేదాలు మీ అందరికీ కూడా అడుగుతున్నాను. ఈరోజు చెట్టోని శ్రీరంగ నీతిలో కూల్చేరి సంసారాలనే విధంగా రోజు ఒక తప్పుడు వాగ్దానంతో ముందుకెళ్తున్నారని తప్ప ఈ 4.5 సంవత్సరాలలో ప్రజలకు ఉపయోగపడే ఒక సంక్షేమ కార్యక్రమం కానీ, ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ చేశారని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు వైఎస్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టడం కథగా మారింది, ఆ భోజనం చేయడం కథగా మారింది. రాబోయే రోజుల్లో చూస్తే మంచినీళ్ళు తాగటం కూడా ఒక గగనమయ్యే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి అసమర్థపు పాలన మరి ముందుకు వెళ్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ఆ ప్రభుత్వాన్ని కూడా గట్టు దింపాలి. మరి రైతుల్ని ఆదుకునే ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కోరేది ఒకటే, నిజంగా అక్కడ ఏ అక్రమ ప్రాజెక్టులు జరగలేదు, అన్ని కూడా పర్మిషన్లు జరుగుతున్నాయన్న నమ్మకం కనుక మీకుంటే, నిజంగా రైతుల మీద ప్రేమ అభిమానం ఉంటే మరి ఆ ప్రాజెక్టుని వెంటనే ఆపించండి. మరి అఖిల పక్షంతో ఒక కమిటీ వేసి అక్కడ జరుగుతున్న నిజాలు మరి ప్రజలకు తెలియజేసి రాబోయే కాలంలో రైతులు కానీ మరి 6 జిల్లా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ ఏ విధంగా నష్టపోతారో వాళ్ళకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.